హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సదఫ్ షిఫాస్ వరల్డ్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మినప సున్నుండలండి. ఇవైతే బెల్లంతో ప్రిపేర్ చేశాను. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు తినొచ్చండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ లడ్డు. మెయిన్గా వచ్చేసి ఎదుగుతున్న ఆడపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే కంపల్సరీగా చేసి పెట్టండి. ఇక ప్రాసెస్ చూసేద్దాం. నేనైతే ఈ కప్పుతో ఒక కప్ అయితే పొట్టు మినపప్పు అయితే తీసుకున్నానండి. నేనైతే పొట్టు మినపప్పు తీసుకోవడానికి ఒక రీజన్ ఉందండి. లడ్డు కలర్ నల్లగా ఉన్నా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదని చెప్పేసి నేనైతే పొట్టు మినుములు అయితే తీసుకున్నానండి. అలాగే ఒక చిన్న గ్లాస్ అయితే బియ్యం అయితే తీసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. మీకు పొట్టు మినపప్పు ఇష్టం లేకపోతే మామూలు పప్పు అయినా తీసుకోవచ్చండి. ఈ మినపప్పు మనం ఫ్రై చేసేటప్పుడు కమ్మటి వాసన అయితే వస్తుందండి. అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నానండి. వీటిని అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకొని నేనైతే సగం పిండిని అయితే దీంట్లో వేసుకుంటున్నానండి. ఇక సగం పిండిలోకి అయితే అదే కప్పుతో కప్పు బెల్లం అయితే తీసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టి ఒకసారి కలిపేసానండి. ఇప్పుడు కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఇలా ముద్దలైతే కట్టేసుకోవాలండి. మనం లడ్డు చేసేటప్పుడు బాగా ప్రెస్ చేస్తూ చేయాలండి, లేకపోతే లడ్డు అనేది విరిగిపోతుంది. ఇలా ఒక్కొక్కటిగా లడ్డూలు అయితే చేసేసుకోవాలి. ఈ లడ్డూలు ఎదిగే పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి చాలా బలమండి. ఇలా లడ్డూలు ఇష్టం లేకపోయినా ఇదే పిండిలో మనం కొంచెం నెయ్యి వేసి కలిపి గిన్నెలో వేసి ఇచ్చినా పిల్లలు ఇష్టంగా తింటారండి. మన లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరాయో. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి లైక్ చేయండి. బాయ్.